హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగులకైతే బల్మూరి వెంకట సార్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. గుడ్ న్యూస్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో 2 రాష్ట్రాల్లో కండక్ట్ చేస్తున్నాము. నవంబర్ 15 నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నిరుపేదల అందరనేసి ఉద్దేశంతో ఫ్రీ కోచింగ్ మేము ఇవ్వబోతున్నాము. సో ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. గుడ్ న్యూస్ ఏంటిదంటే, ఉద్యోగ నోటిఫికేషన్లను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూకు వచ్చి ప్రకటించబోతున్నారనేసి నిన్న బల్మూరి వెంకట సార్ గారిని కలిసి చెప్పడం జరిగింది. సో ముందుగా పోలీస్, విద్యుత్, అటవీ శాఖలో ఉద్యోగాలు వస్తాయనేసి చెప్పడం జరిగింది. సో డిసెంబర్లో మళ్ళీ వస్తా అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు కదా. ఓయూ వేదిక ఒకసారి మీటింగ్ జరిగింది. ఓయూలో మీటింగ్ జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాము, 6 నెలల తర్వాత మేము మళ్ళీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము, మళ్ళీ నేను డిసెంబర్ వస్తా, డిసెంబర్ మీ సమస్యలు ఏదైతే ఉంటే ఆ సమస్యలు మొత్తం కూడా నాకు చెప్పండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో సార్ చెప్పినట్టుగానే మరి డిసెంబర్లో ఓయూ వేదికగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అన్న దానిపైన ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది బల్మూరి వెంకట సార్ గారు. అంటే త్వరలో అంటే డిసెంబర్లోనే అనుకోవాలి. ఎందుకంటే డిసెంబర్లో ఎందుకు అనుకోవాలి అంటే, మళ్ళీ డిసెంబర్లో వస్తా అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఓయూ వేదికగా ప్రకటించబోతున్నారు అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ లాంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ముందుగానే ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 17,000 ఉద్యోగాలు భర్తీ అయితే, తర్వాత వచ్చేసి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. ఇక నెక్స్ట్ మనకు అటవీ శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ మనకు ఈ గ్రూప్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి రావచ్చు అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది గ్రూప్స్ అభ్యర్థులకు అయితే ప్రజెంట్ తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఈ స్థానిక సంస్థల యొక్క హడావుడి ఒక్కటే కనిపిస్తుంది కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే ఇక నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు పాత నోటిఫికేషన్స్ అయిపోయినాయండి. గ్రూప్ 1 అపాయింట్మెంట్ ఇచ్చారు, గ్రూప్ 2 అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు గ్రూప్ 3 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాత నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ కూడా ఈ మంత్ కల్లా ఎండింగ్ కల్లా అయిపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే, మనకు కొత్త నోటిఫికేషన్సే అప్పుడు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి నోటిఫికేషన్స్ కళ అనేది డిసెంబర్ తర్వాతే రాబోతుందన్న దానిపై ఒక ప్రకటన అయితే ఇచ్చారనమాట. మరి డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది కదా. సో ఆ రోజు ఏమైనా ప్రకటించబోతున్నారన్న దానిపై ఇప్పుడు నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది. సో చూడాలండి మరి ఏం జరుగుతుందన్న దానిపైన. మరి ముందుగా పోలీస్ అండ్ విద్యుత్, అటవీ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడడం జరుగుతుందన్నమాట. సో డిసెంబర్లో మళ్ళీ వస్తా అనేసి సీఎం గారు చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు ఈరోజు బల్మూరి వెంకట సార్ కూడా మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి అనౌన్స్ చేయబోతున్నారనేసి చెప్పడంతో ఇప్పుడు ఒక నిరుద్యోగులకు ఆనందకరమైన విషయం అనేసి చెప్పుకోవాలి. మరి గతంలో 2022 నుంచి నోటిఫికేషన్స్ లేవండి. 2022 నుంచి దాదాపుగా 2025 వస్తుంది, 2026 కూడా వస్తుంది. కాబట్టి దాదాపు 4 ఇయర్స్ తర్వాత, ఈ 4 ఇయర్స్ తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్లను ప్రకటిస్తే నిరుద్యోగులకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి మిత్రులారా, మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి నిరుపేద విద్యార్థులకు ఈ యొక్క ప్రోగ్రామ్ను అందించబోతున్నాము. ప్రతి సబ్జెక్ట్స్ కూడా మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్లతో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీరు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతోనే ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే అనౌన్స్ చేసినాము. నవంబర్ 15 నుంచే ఈ యొక్క అమలు అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.